నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. థైరాయిడ్ సమస్య సంతానలేమికి కారణమవుతుందా? గర్భస్రావం తరచుగా జరగడానికి కారణాలేంటి? ట్యూబ్స్ బ్లాక్స్ అంటే ఏంటి? సంతానలేమిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? పీసీఓడి సమస్య ఉన్న వారికి సంతానం కలుగుతుందా? మీ సందేహాలకు ఫెర్టినైన్ సంతాన సాఫల్య కేంద్రం నుంచి డాక్టర్ విజయ మాధురి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్, ముందుగా చెప్పండి, థైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ రావడానికి కారణాలు ఏంటి? థైరాయిడ్ ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటిది. నార్మల్గా కొంతమందికి పుట్టుకతో థైరాయిడ్ వస్తుంది, మధ్యలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా థైరాయిడ్ రావచ్చు. మోస్ట్లీ థైరాయిడ్ కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హైపర్ థైరాయిడ్ అండ్ హైపోథైరాయిడ్. హైపర్ థైరాయిడ్లో ఏంటంటే మన వాల్యూస్ లెస్ దాన్ 0.1 కన్నా తక్కువ ఉంటుంది. అండ్ హైపోథైరాయిడ్ అంటే 5 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని హైపోథైరాయిడ్ కేటగిరీలో చేరుస్తాం. కానీ ఇది హైపోథైరాయిడ్ 5 కన్నా ఎక్కువ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయని వాళ్ళకి ఉంటే అది థైరాయిడ్. అదే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళకి 2.5 to 3 కన్నా ఎక్కువ ఉంటే థైరాయిడ్ కింద పరిగణిస్తాం అనమాట. వాళ్ళకి మనం టాబ్లెట్స్ ఇచ్చి ఆ థైరాయిడ్ ఉన్న దాన్ని కంట్రోల్ చేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ థైరాయిడ్ ఉన్నా కూడా చాలా మందికి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కొంతమందికి థైరాయిడ్ ఇష్యూ ఉండటం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాదు. సో వాళ్ళ థైరాయిడ్ హైపర్ థైరాయిడా లేదా హైపోథైరాయిడ్ అనేది మనము చూసుకొని దాన్ని బట్టి అది కంట్రోల్ అవ్వటానికి ఫ్యూ టాబ్లెట్స్ అండ్ ఫ్యూ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయాల్సి వస్తుంది ఎక్స్టెన్సివ్గా. ఆ ప్రకారంగా టాబ్లెట్స్ ఇచ్చి అది తగ్గించిన తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ హైపర్ థైరాయిడ్లో ఏంటంటే ఆటో ఇమ్యూన్ యాంటీబాడీస్, మన బాడీలో రోగ నిరోధక శక్తి ఉంటుంది, దానికి యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి అన్నమాట ఒక్కొక్కసారి. అలాంటప్పుడు కొన్ని టెస్ట్ ద్వారా అది తెలుసుకొని పర్టికులర్గా ఏం ట్యాబ్లెట్స్, ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా ఉందా, లేదంటే ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళకి ఇది ఇట్లా వచ్చిందా. కొంతమందికి మెడ కింద వాపు రావటం అంటే థైరాయిడ్ గ్లాండ్లో ప్రాబ్లం ఉండి అది వాసినప్పుడు కొంతమందికి ఇంప్రాపర్గా థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఒక్కొక్కసారి కొంతమందికి దాన్ని సర్జరీ చేసి తీయాల్సి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో అసలు అది వాళ్ళు ఏ కేటగిరీలోకి వస్తారు అనేది చెక్ చేసుకొని ఆ బేసిస్ మీద మనం ట్రీట్మెంట్ ఇస్తాం అన్నమాట. అంటే ఈ థైరాయిడ్ అనేది ఏ వయసు వారిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది? ఇందాక మీరు అన్నారు కదా, ఫ్యామిలీలో ఉందా లేదా అని చూసుకోవాలని. వారసత్వంగా కూడా థైరాయిడ్ వస్తుందంటారు? యా, ఫ్యామిలీలో అంటే ఇప్పుడు మదర్ ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో అన్కంట్రోల్ థైరాయిడ్ ఉన్నా కూడా బేబీస్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో కొంతమందికి చిన్నప్పటి నుంచి థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకోవటం కూడా జరిగిద్ది అనమాట. ఏదైనా కూడా మనము ఫస్ట్ అయితే వాల్యూస్ని బట్టి వాళ్ళకి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తే అది తగ్గిద్ది అనమాట. అలాగే థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందంటారు? 100% పుడతారు, అట్లా పుట్టరు అనేది ఏం లేదు. కాకపోతే ఇందాక చెప్పినట్లుగా ప్రతిదానికి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ మనం ఒక ప్రాపర్ వేలో ఇన్వెస్టిగేట్ చేసి దానికి ట్యాబ్లెట్స్ తీసుకొని ఆ తర్వాత మోస్ట్లీ కొంతమంది ఒట్టి థైరాయిడ్ నాకు ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోవచ్చు కూడా. ఓన్లీ థైరాయిడ్ ఒక్కటే కాదు, మిగతా ఏదైనా ఇష్యూస్ కూడా ఉండొచ్చు. మన గర్భసంచిలో ప్రాబ్లం ఉండొచ్చు, అండాశయాల్లో, ట్యూబ్స్లో, లేదంటే మగవాళ్ళలో ప్రాబ్లం కూడా ఉండొచ్చు. సో మనం పర్టికులర్గా ఏంటి అనేది పికప్ చేసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటుంది. అలాగే చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, చిన్నపిల్లలు కూడా ఈ థైరాయిడ్ బారిన పడుతూ ఉంటారు. కారణాలు ఏమై ఉండొచ్చు? అదే ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కూడా థైరాయిడ్ ఉంటుంది. దానికి చిన్నపిల్లలు అదే చెప్పినట్టు ప్రెగ్నెన్సీలో కూడా మదర్కి ఉన్న, ఫ్యామిలీలో ఫాదర్కి, మదర్కి, గ్రాండ్ పేరెంట్స్కి ఉన్నా కూడా వాళ్ళకి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే చాలా మంది లేడీస్కి ఎక్కువ సార్లు గర్భస్రావం అవుతూ ఉంటుంది. దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? చాలా మందికి మిస్క్యారేజెస్ అవ్వచ్చు. మిస్క్యారేజెస్ ఆర్ గర్భస్రావం అంటే ప్రెగ్నెన్సీ వస్తుంది చాలా మందికి ఎమ్మటే, కానీ సెకండ్ మంత్లోనో లేదంటే ఫస్ట్ మంత్, థర్డ్ మంత్లోనే ప్రెగ్నెన్సీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది మోస్ట్లీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదంటే గర్భసంచిలో ఉన్న షేప్, నార్మల్గా గర్భసంచికి చాలా మందికి అనామలీస్ అన్నమాట, అవయవ లోపాలు ఎలాగుంటాయో గర్భసంచికి కూడా లోపాలు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే గర్భసంచి నార్మల్గా అంటే మనకి ఒక షేప్లో ఉంటుంది, పియర్ షేప్లో, అట్లా కాకుండా గర్భసంచి 2గా డివైడ్ అయి ఉండటము, లేదంటే కొంతమందికి గర్భసంచి లోపల ఒక అడ్డుగోడలాగా ఉండటము, ఇట్లా ఉండే వాళ్ళకి ఏంటంటే మనకి ఆ స్పేస్ అనేది సరిపోదన్నమాట పిండం పెరగటానికి. అలాంటి వాళ్ళకి తొందరగా గర్భం పోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే జెనెటిక్స్, ఇప్పుడు నార్మల్గా ఆడవాళ్ళ నుంచి 46 క్రోమోజోమ్స్, మగవాళ్ళ నుంచి 46 క్రోమోజోమ్స్ వస్తాయి బేబీకి వచ్చేటప్పుడు. ఆ క్రోమోజోమ్స్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి పిండం అనేది ఫామ్ అయినా
కానీ అది ముందుకు వెళ్ళదు అనమాట. ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ 3rd మంత్ తర్వాత లేదంటే 5th మంత్ తర్వాత బేబీ చనిపోవటం కానీ అబార్షన్స్ అవటం కానీ ఇట్లా జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మనం ఏంటి అట్లా ప్రెగ్నెన్సీ ఎందుకు పోయింది, లేదంటే వాళ్ళకి రక్తం లేదన్న ప్రాబ్లం ఉండటం, కొంతమందికి రక్తం గడ్డగట్టడము అట్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ పోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మనం పర్టికులర్గా ఏంటి అనే ఒక ఫస్ట్ టైం అయితే నార్మల్గా మనం ఏం పెద్ద పట్టించుకోము, కానీ ఆల్మోస్ట్ 2 to 3 times అయిన వాళ్ళకి ఫ్యూ ఇన్వెస్టిగేషన్స్ చేస్తామని అనమాట. హస్బెండ్కి వైఫ్కి ఇద్దరికి ఫస్ట్ థింగ్ ఏంటంటే క్యారియోటైపింగ్ అంటే క్రోమోజోమ్ అనాలిసిస్, వాళ్ళ క్రోమోజోమ్స్ ఎలాగున్నాయి అనేది చెక్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళలో ఫ్యూ బ్లడ్ టెస్ట్ చూసుకుంటాము, మగవాళ్లలో వాళ్ళ కణాలు కూడా చూసుకుంటాం. కణాలు కౌంట్ ఉంటే ఒకటే కాదు, కణాలలో మరి ఒక్కొక్కసారి కదలికలు కానీ కణాల స్ట్రక్చర్ కానీ బాగోపోయినా కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అయితే డాక్టర్, ఈ థైరాయిడ్కి కామన్గా ఉండేటటువంటి లక్షణాలు ఏంటి? థైరాయిడ్కి మనం ఫస్ట్ ఏంటంటే బాగా కొంతమంది లావ్ అయిపోతారు, కొంతమంది బాగా సన్నగా అయిపోతారు, అండ్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి చాలా మంది ఆడవాళ్ళకి, అండ్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, పెళ్ళైన తర్వాత 1 year ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఇట్లా ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకసారి క్లినిక్కి వస్తారు. అలాంటప్పుడు మనం బేసిక్ టెస్ట్, నార్మల్గా పెళ్ళి అయిన వాళ్ళకైతే ఫ్యూ టెస్ట్ ఉంటాయి. ఆ బేసిక్ టెస్ట్లో థైరాయిడ్ 100% ఉంటుంది. ఆ థైరాయిడ్ టెస్ట్ చేసిన తర్వాత మనకు ఎగ్జాక్ట్గా రీజన్ ఏంటనేది తెలిసిద్ది. దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ థైరాయిడ్తో బాధపడే వాళ్ళకి నార్మల్గా వాళ్ళ లైఫ్ స్టైల్లో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? లైఫ్ స్టైల్లో మోస్ట్లీ కొన్ని క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇలాంటి ఫుడ్ తినద్దు అంటాము. అట్ ద సేమ్ టైం మనము హెల్దీ డైట్, డైలీ వాకింగ్, ఎక్సర్సైజ్ చేసుకుంటా ప్రాపర్గా ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. చాలా మంది ఏంటంటే ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్స్ మోస్ట్లీ ఎర్లీ మార్నింగ్ బిఫోర్ ఫుడ్ ఏమి తినకుండా పరగడుపున వేసుకోవాలి. చాలా మంది అవి మిస్ చేస్తారనమాట. దానివల్ల థైరాయిడ్ కంట్రోల్లో ఉండదు. థైరాయిడ్ కంట్రోల్లో లేకపోతే అసలు ప్రెగ్నెన్సీ రాదు. కొంతమందికి లక్కీగా వచ్చినా కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో టైంకి డాక్టర్ చెప్పిన ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకుంటే ప్రాబ్లం మోస్ట్లీ ఉండదు. అలాగే ఎక్కువ సార్లు గర్భస్రావం అవుతూ ఉంటుంది కదా, సో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, ఏ లక్షణాలు ఉన్నప్పుడు క్లినిక్ వస్తే మంచిది అంటారు? నార్మల్లీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత న్యాచురల్గా ఎమ్మటే వచ్చిన వాళ్ళు పెద్ద ఎక్కువ ఆలోచించరు. కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ ఎమ్మటే ఒకసారి క్లినిక్కి వెళ్ళి చెకప్ చేయించుకోవచ్చు. బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తామన్నమాట. వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే స్కాన్ చేస్తాము, బేబీ ఫామ్ అయిందా లేదా, దానికి హార్ట్ బీట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాము. తర్వాత బ్లడ్ హిమోగ్లోబిన్ ఎంత, బ్లడ్ గ్రూపింగ్ ఎంత, థైరాయిడ్, షుగర్ టెస్ట్, ఫ్యూ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం అనమాట. అలాంటప్పుడు ఏదన్నా థైరాయిడ్ కొంచెం ఎక్కువ ఉంది అనిపిస్తే మటుకు మనం ఎమ్మటే ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేస్తాం. అన్కంట్రోల్డ్లో ఉండి చాలా మందికి అబార్షన్స్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఎప్పుడైనా దానికి బదులు మీరు ట్రై చేసే ముందు ఒకసారి 3 months ముందే ప్రయర్గా ఫ్యూ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే, అంటే మోస్ట్లీ ఎందువల్ల చేసుకోవాల్సి వస్తుంది అంటే మీ ఫ్యామిలీలో ఏదైనా హిస్టరీ ఉన్నా, మీకు ఏదన్నా అనిపించినా, అదే మీరు బరువు పెరుగుతున్నట్టు సడన్గా తగ్గిపోతున్నట్టు అనిపిస్తే టెస్టులు చేయించుకుంటే మీరు తొందరగా డిటెక్ట్ చేసుకోవచ్చు. దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక కాలర్తో మాట్లాడదాం డాక్టర్. ఝాన్సీ గారు లైన్లో ఉన్నారు. నమస్తే ఝాన్సీ గారు. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే ఝాన్సీ గారు, చెప్పండి. కేరళ, నా పేరు నాన్సీ అండి. చెప్పండి. కేరళ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి. ఇప్పుడే లైవ్ చూస్తున్నాను మీది. అయితే ఈ థైరాయిడ్ గురించి, అంటే నాకు థైరాయిడ్ లేదు, అయితే నార్మల్ గానే ఉంది. 25 గుళి ఉంది కదా, అది మార్నింగ్ తీసుకుంటున్నాను. అంటే థైరాయిడ్ చెక్ చేసుకున్నప్పుడు నార్మల్ లో ఉంది కొన్ని మంత్స్ బ్యాక్. ఓకే. అంటే వన్స్ థైరాయిడ్ వస్తే జీవితాంతం అలాగే తీసుకోవాలా, లేకపోతే చెక్ చేసుకుని టాబ్లెట్ ఆపేయచ్చా? అట్లా ఉండదండి. మీకు కంట్రోల్లో ఉంది అంటే మీరు మినిమం డోసేజ్ 12.5 అనేది మినిమం, మీరు 25 తీసుకుంటున్నారు. మేబీ డోసేజ్ అటు ఇటు ఆల్టర్ చేసుకోవచ్చు, కానీ మోస్ట్లీ ఒకసారి థైరాయిడ్ టాబ్లెట్ స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూ చేయటం బెటర్. కానీ కొంతమందికి ప్రెగ్నెన్సీలోనే థైరాయిడ్ వచ్చింది అనమాట. వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత 3 monthsకి లేదంటే 1.5 monthకి నార్మల్ స్టేజ్కి వచ్చింది అనమాట. అలాంటి వాళ్ళు మోస్ట్లీ స్టాప్ చేయొచ్చు. లేదు అంటే మటుకు మీరు ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్నా కూడా మీరు once in 2 to 3 months రెగ్యులర్ చెకప్, లేదంటే ఏజ్ ఎక్కువైనా కూడా చెక్ చేయించుకోవాలి. లేదంటే మినిమం డోసేజ్ అన్న వాడుకోవాలి కంట్రోల్లో ఉన్నా కూడా. మీరు వన్స్ స్టాప్ చేసి చాలా
పేషెంట్స్ ఉన్నారు, సడన్ గా అది హై అయిపోవటం మళ్ళీ చాలా ప్రాబ్లం అవటం ఉంటుంది అనమాట. అలాగే డాక్టర్, పీసీఓడి కూడా లేడీస్ గర్భధారణ విషయంలో ఒక ప్రాబ్లం అని చెప్తూ ఉంటారు. అసలు పీసీఓడి అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏ వయసు వారు దీనికి ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటారు? ఓకే, పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ ఆర్ పీసీఓఎస్ అంటే సిండ్రోమ్ అంటారు అనమాట. ఇది ఏ ఏజ్ వాళ్ళు అంటే మోస్ట్లీ అప్పుడే పీరియడ్స్ వచ్చిన ఏజ్ గ్రూప్ నుంచి 25 to 30 ఏజ్, రేర్గా మనం 35 years వాళ్ళకు కూడా పీసీఓడి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం అనమాట. అండ్ టైప్స్ వచ్చేసి లీన్ పీసీఓడి అండ్ ఒబేస్ పీసీఓడి, 2 types ఉంటారు. కొంతమంది పీసీఓడి ఉన్న వాళ్ళు చాలా సన్నగా ఉండే వాళ్ళు ఉంటారు, అట్లాగే పీసీఓడి ఉన్న వాళ్ళు చాలా లావుగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో అసలు మనం ఫస్ట్ వాళ్ళ కేటగిరీ చెక్ చేసుకొని అసలు వాళ్ళకి ఎంతవరకు సిమ్టమ్స్, పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా లేదా, లేదు అంటే చాలా మందికి ఏంటంటే మెడ చుట్టూతో నల్లగా రావటము, ఆర్మ్ పిట్స్ లో కూడా నల్లగా ఉండటము, మీసాలు గడ్డాలు రావటం, ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు పెళ్లి కాకముందు ఒక రకంగా ట్రీట్మెంట్స్ ఉంటాయి, పెళ్లి అయ్యి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళకి ఇంకో రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఏ కేటగిరీలోకి వచ్చారనేది మనం ఒకసారి క్లినికల్గా ఎగ్జామిన్ చేసి ఫ్యూ బ్లడ్ టెస్ట్ చూసుకొని, వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీ వీళ్ళలో కూడా మనం థైరాయిడ్, షుగర్ టెస్ట్ ఇవన్నీ చెక్ చేసుకొని దాని బేసిస్ మీద మనం ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే డాక్టర్, పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రాకుంటే పిల్లలు పుట్టరా? పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రాకపోతే పిల్లలు పుట్టరు. అది ఎందుకంటే ప్రతి నెల మనకి ఆడవాళ్ళకి ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. పీరియడ్ వచ్చిన తర్వాత 14th day to 16th ఒక్కొక్కరికి వేరీ అవుతుంది, డిపెండ్స్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద సైకిల్ బట్టి ఉంటుంది అనమాట. ఆ ఎగ్ రిలీజ్ అయినప్పుడు భార్యాభర్తలు కలిస్తే అది ఎగ్ రిలీజ్ అయిన టైంలో అది మన గర్భసంచి అంటే ట్యూబ్స్లోకి వస్తుంది అనమాట. ఆ ట్యూబ్స్లోకి అదే టైంలో భార్యాభర్తలు కలిస్తే కణాలు వెళ్ళి అక్కడ ఫర్టిలైజేషన్ అనేది జరిగి మళ్ళీ తర్వాత వచ్చి గర్భసంచిలో అతుక్కుంటుంది. అసలు ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోతే, ఎగ్ రిలీజ్ అవ్వకపోవడానికి మోస్ట్లీ కారణాలు ఏంటంటే పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోతే, పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవటానికి కారణం ఎగ్ రిలీజ్ అవ్వకపోవటం. సో ఎగ్ రిలీజ్ అవ్వకపోతే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో మనము పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటే పర్ఫెక్ట్గా ఒకసారి స్కానింగ్, కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకొని మనం ఏ కేటగిరీలో ఉన్నా అనేది చెక్ చేసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకొని, రెగ్యులర్గా పీరియడ్స్ రావడానికి మనం ట్యాబ్లెట్స్ ఇస్తాం. మళ్ళీ పీరియడ్స్ రావడానికి 2 types ఆఫ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట. మీకు పీరియడ్స్ రెగ్యులర్గా రావాలా, ప్రెగ్నెన్సీ రావాలా, సో ఆ బేసిస్ మీద మనం ట్రీట్మెంట్ ఇచ్చి ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకి వేరే ట్యాబ్లెట్స్ ఇచ్చి ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు మనం హెల్ప్ చేస్తాం అన్నమాట. అలాగే డాక్టర్, కొంతమందికి పీరియడ్స్ అనేవి కంప్లీట్గా ఆగిపోయి ఉంటాయి. సో అలాంటి వాళ్ళు పిల్లలు కనాలి అనుకునే సందర్భాల్లో కుదురుతుందంటారా? ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయా అలా కూడా? ఓకే, పీరియడ్స్ అనేది ఆగిపోవటం అంటే మోస్ట్లీ మెనోపాజ్, 45 అబోవ్ నుంచి 50 అబోవ్ వాళ్ళకి మెనోపాజ్ అంటాం అనమాట. లేదు అంటే ఇప్పుడు కొంతమందిగా రీసెంట్గా బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్, మన పొల్యూషన్, దీనివల్ల ఏంటంటే 20, 21, 22 years వాళ్ళకు కూడా ప్రీమచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ, అంటే తొందరగా ఓవరీ అనేది దాంట్లో ఉన్న గుడ్లు తొందరగా తగ్గిపోయి వాళ్ళకి పీరియడ్స్ రాకుండా ఉంటున్నాయి చిన్న అమ్మాయిలకు కూడా. సో వాళ్ళ ఏజ్, వాళ్ళ కొన్ని హార్మోన్ టెస్ట్ చూసి దాని ప్రకారంగా మనం, ఎందుకంటే అంత చిన్న వయసు వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోతే మనకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కూడా తగ్గిపోయేది. ఆ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోతే అమ్మాయిలకి కాళ్ళ ఐ మీన్ లైక్ బోన్స్లో డెన్సిటీ తగ్గిపోయి ఊరుకూరిన కాల్షియం ఉండకపోవటం వల్ల వాళ్ళకి ఫ్రాక్చర్స్ అవటం కానీ, లేదంటే మూడ్ డిజార్డర్స్ ఉండటం కానీ ఇట్లాంటివి ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఆ బేసిస్ మీద ట్రీట్మెంట్ ఇచ్చి గర్భసంచి బాగుంటే కూడా వాళ్ళకి ఎగ్స్ లేకపోయినా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేయొచ్చు. అండ్ కొంతమందికి పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళు 50 అబోవ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ మనము ప్రయత్నం అయితే చేయదు. ఇప్పుడు కొత్త ART లా ప్రకారం 2021 విమెన్ ఏజ్ అబోవ్ 50 years వాళ్ళకి ART అంటే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ ద్వారా ప్రెగ్నెన్సీ అయితే చేసేది ఇచ్చేటట్టు మనం ఏం చెయ్యం. అదే లెస్ దెన్ 50 పీరియడ్స్ ఆగిపోయినా మనం కొన్ని హార్మోనల్ ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళకి పిండాలు ఫామ్ చేయించి వేరే వాళ్ళ గుడ్డు ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేయొచ్చు. అలాగే డాక్టర్, మీరు అన్నారు కదా చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఎగ్ ప్రొడ్యూస్ అనేది ఆగిపోతుందని, ఎందుకు ఇలా జరుగుతుంది అంత చిన్న వయసులో? ఒకటి వాళ్ళ లైఫ్ స్టైల్, మెయిన్లీ లైఫ్ స్టైల్, పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది, దానివల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా జరుగుతుంది. సో చిన్న ఏజ్, ఇంతకుముందు అంత చిన్న ఏజ్ అమ్మాయిలకి పీరియడ్స్ ఆగిపోవడం అనేది చాలా తక్కువ, అంటిల్ అన్లెస్ ఇది PCOD అయితేనే.
కానీ ఇప్పుడు పీసీఓడి కాదు, ఆల్మోస్ట్ 45 years 50 years వాళ్ళకి మెనోపాజ్ ఎలా ఉంటుందో అలాగా వీళ్ళకి చిన్న వయసులోనే ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి హార్మోన్స్ అన్ని ఇచ్చి చూడాలి. ఎందువల్ల అంటే మోస్ట్లీ లైఫ్ స్టైల్ అండ్ ది పొల్యూషన్ వల్లే. చాలా మందికి ఈ ట్రీట్మెంట్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, ఇంకేమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయేమో అని భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అట్లా భయపడాల్సింది ఏమీ లేదు, ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మేము ఇచ్చే ట్యాబ్లెట్స్ ఇంతకు ముందు మేబీ అంత నార్మల్గా ఉండవచ్చు, ఇప్పుడు హై ఎండ్ ట్యాబ్లెట్స్ మనకి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి, అన్ని ప్రాపర్గా స్టడీస్ జరుగుతున్నాయి, అన్ని రకాలుగా మనం అన్ని ప్రాపర్ స్టడీస్ చేసిన తర్వాతే కిడ్స్ ఇన్ ద సెన్స్ 20 years అబవ్ వాళ్ళని చిన్నపిల్లలే అంటాం. అలాంటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే డాక్టర్, పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎర్లీగా ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చేస్తే మంచిది అంటారు? పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో చాలా మందికి పీరియడ్స్ రెగ్యులర్గా కూడా వస్తాయి. సో అలాంటి వాళ్ళకి మా హెల్ప్ కూడా ఏం అవసరం లేదు. కానీ ఎవరికైతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటాయో అలాంటి వాళ్ళు మా దగ్గరికి వస్తే మనము ఫస్ట్ స్కాన్ చేస్తాము అండ్ ఫ్యూ బ్లడ్ టెస్ట్ చేసి దాని ప్రకారంగా ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అనిపిస్తే వాళ్ళకి పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి ఒక 5 days టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళకి ఎగ్ పెరిగేటట్టు చేస్తాము. అండ్ ఎగ్ రిలీజ్ అవ్వటానికి కూడా మనము ఇంజెక్షన్స్ ఇస్తాము. అండ్ ఏ టైంలో భార్యాభర్త కలవాలనేది గైడ్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. సో పీసీఓడిలో కొంతమంది రెసిస్టెంట్ పీసీఓడీస్ కూడా ఉంటారు. వాళ్ళకి మనం ఎంత టాబ్లెట్స్ ఇచ్చినా ఎంత చేసినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదనమాట. ఐ మీన్ ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. అలాంటి వాళ్ళకి ఫ్యూ సర్జికల్ టెక్నిక్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. అలాగే డాక్టర్, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళు పిల్లల్ని కనాలి అని అంటే సాధ్యమవుతుందా? దానికి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? పిల్లలు పుట్టకుండా కొంతమంది ఒక ఇద్దరు పుట్టారు లేకపోతే ఒకరు పుట్టారు అని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఫ్యూచర్లో వాళ్ళకి ఏదన్నా పాపం ఏదైనా ప్రాబ్లం రావటం, పిల్లలకి ఏదన్నా అవ్వటం వల్ల వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి ప్రెగ్నెన్సీ తెచ్చుకొని ఇంకొకరు కనాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది వరకే రోజుల్లో ఐ మీన్ లైక్ ప్రీవియస్ 10 years బ్యాక్ ఏంటంటే ట్యూబ్ అనేది అక్కడ కట్ చేసినా లేదంటే అక్కడ కుట్టు వేసినా ఆ ప్లేస్ని మనం రీసర్జరీ చేసి ట్యూబ్స్ ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉండే అనమాట. ఎందుకంటే అప్పుడు న్యూయర్ టెక్నాలజీస్ ఏమి లేకపోవటం వల్ల. కానీ ఇట్లా ట్యూబ్ ఓపెన్ చేసి చేయటం వల్ల ఏంటంటే కొంతమందికి మంచిగానే ప్రెగ్నెన్సీ వస్తుంది, కానీ కొంతమందికి ఏంటంటే అక్కడ సీలియా అని ఉంటుంది అనమాట ట్యూబ్లో, అది డిస్టర్బ్ అవటం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఒక్కొక్కసారి రాకపోవచ్చు, ఒక్కొక్కసారి వచ్చిన ఆ ప్రెగ్నెన్సీ ట్యూబ్లో రావచ్చు అనమాట. సో దానికి బదులు ఇప్పుడు న్యూయర్ టెక్నాలజీస్లో IVF ఇన్విట్రో ఫర్టిలైజేషన్, దీంట్లో ఏంటంటే ట్యూబ్స్ మనం రిపేర్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. మనం ఏం చేస్తాం, మనకి అండాశయాల్లో అండాలన్నీ పెరగటానికి మనం కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము ఆడవాళ్ళకి. డైరెక్ట్గా మనము అండాశయం నుంచి గుడ్లు బయటకు తీస్తాం, చిన్న మత్తు ఇచ్చి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి ఆడవాళ్ళని ఆ గుడ్లన్నీ తీసుకొని హస్బెండ్ దగ్గర నుంచి కణాలు కూడా తీసుకొని రెండు కలిపి పిండం ఫామ్ చేసి ఆ ఎంబ్రియో, పిండం అంటే ఎంబ్రియో అనేది డైరెక్ట్గా గర్భసంచిలో పెడతాం. సో ఈ ప్రొసీజర్కి మనకి ట్యూబ్స్ అవసరమే లేదు. ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా ట్యూబ్స్ లేకపోయినా మనకు ప్రాబ్లం ఉండదు. ఇలా చేస్తే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు మళ్ళీ ట్యూబ్లో వస్తుందా అసలు వస్తుందా లేదా అనే ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక కాలర్తో మాట్లాడదాం డాక్టర్. SR నగర్ నుంచి లక్ష్మి గారు లైన్లో ఉన్నారు. నమస్తే లక్ష్మి గారు. నమస్కారం అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే లక్ష్మి గారు, చెప్పండి మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. మ్యారేజ్ అయ్యి 4 years అయిపోయింది మేడం. ఓకే. మేము ఆల్రెడీ 21 లో హాస్పిటల్కి వెళ్ళాము. ఓకే. బాగానే ఉందన్నారు. తర్వాత ఇంకా ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ 4 months అవుతుంది. లాస్ట్ మంత్ తో స్టాప్ చేసాము. అంతా బాగానే ఉందమ్మా, కొంచెం ఎండోమెట్రియం థిక్నెస్ కావాలి అన్నారు. ఫుడ్ ఏమైనా చేంజ్ చేయాలన్నారు. అంటే నార్మల్ గా పెరుగుతుందా లేకపోతే ఏంటని. ఇంకొకటి ఏంటంటే DHL టెస్ట్ చేయించుకోమంటున్నారు. అది ఏం టెస్ట్ అమ్మా? DHL. DHL. ఓకే. DHL డయాగ్నోస్టిక్ హిస్టో లాప్రోస్కోపీ అనే ఐ మీన్ ఒక లాప్రోస్కోపీ పద్ధత చెప్పింది. ఆపరేషన్ లాంటిది. ఆపరేషన్ లాంటిది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె HRG టెస్ట్ అన్ని చేశారు, అంతా నార్మల్ గానే ఉంది, బాగుంది అన్నారు. ఇంకొకటి ఏంటంటే ఎండోమెట్రియం థిక్నెస్, ఎగ్ కూడా గ్రోతింగ్ 20x26 19x20 అట్లా వస్తుంది, మంచిగానే ఉందమ్మా అన్నారు.
కానీ 4 months నుంచి ట్రై చేస్తున్నాం కానీ అవ్వడం లేదు. లాస్ట్ మంత్ ఆపేసాము. డాక్టర్ ఏమన్నారంటే DHL టెస్ట్ చేసుకొని వస్తే నెక్స్ట్ మంత్ రండి అమ్మా అన్నారు. మీ వయసు ఎంత అమ్మా? నా వయసు 29 మేడం. మొన్న 29. మీ హస్బెండ్ ఏజ్? 36 మేడం. 36. ఓకే. మీరు గర్భసంచిలో పొర సరిగా పెరగట్లేదు అంటున్నారు. దానికి మనము ఫ్యూ టాబ్లెట్స్ ఉంటాయి అండ్ గర్భసంచిలోకి కొన్ని ఇంజెక్షన్స్ పంపించటం లేదంటే కొన్ని ఇంజెక్షన్స్ చేస్తే అలాంటి వాళ్ళకి మినిమం 7 అబోవ్ వస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి అన్నమాట. డయాగ్నోస్టిక్ హిస్ట్రో ల్యాబ్ అనేది ఒక చిన్న ఆపరేషన్ లాంటిది. లాప్రోస్కోప్ మన పొట్టలో నుంచి పంపించి మనకి ఒకసారి గర్భసంచి అంతా ఎట్లా ఉంది, లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది చెక్ చేస్తారనమాట. సో మీరు ఏ కేటగిరీలో అనేది ఒకసారి చెక్ చేసుకో. ఆల్రెడీ 4 years అవుతుంది, ఎక్కడా ప్రాబ్లం లేకుండా ఉన్నప్పుడు కూడా రావట్లేదు అంటే ఒక్కొక్కసారి వీళ్ళని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టైల్ కపుల్స్ అంటారు అనమాట. ఏంటి అంటే అన్ని నార్మల్ ఉంటాయి, హస్బెండ్ కణాలు నార్మల్ ఉంటాయి, ఆడవాళ్ళకి టయానికి ఎగ్ రిలీజ్ అవుతుంది, కానీ మీలో ఏంటంటే గర్భసంచి పొర పెరగట్లేదు అంటున్నారు. అది ఎందువల్ల పెరగట్లేదు అనేది ఒక్కసారి మీరు హాస్పిటల్కి వస్తే క్లియర్గా చెక్ చేసుకొని దాన్ని బట్టి ఏం ట్రీట్మెంట్ ఇవ్వగలం అనేది మీకు అప్పుడు క్లియర్గా చెప్పగలం. అలాగే డాక్టర్, చాలా వరకు పేరెంట్స్ థింకింగ్ ఎలా ఉంటుందంటే తొందరగా పెళ్లి చేసుకోవాలి, తొందరగా పిల్లల్ని కనేయాలి, లేకపోతే పిల్లలు పుట్టరని ఆలోచిస్తుంటారు. అసలు ఏ వయసు నుంచి ఏ వయసు వారికి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది, ఏ వయసు నుంచి ఏ వయసు వారికి తక్కువ అవకాశాలు ఉంటాయి? మోస్ట్లీ ఇంతకు ముందు లైక్ 35-40 years వరకు కూడా కిడ్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్, పొల్యూషన్, దీనివల్ల less than 30 మీరు ఫ్యామిలీ కంప్లీట్ చేసుకోవటం బెటర్. ఎందుకంటే అబోవ్ 30 మన ఎగ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ, అలాగే హస్బెండ్స్లో కూడా స్పర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ తగ్గిపోవటం చాలా ఎక్కువైపోతుంది. అందువల్ల బెటర్ less than 30 మీరు ఫ్యామిలీ కంప్లీట్ చేసుకుంటే చాలా బెటర్. కానీ కొంతమంది బికాస్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్ అండ్ ఎవ్రీథింగ్ కొంచెం టైం తీసుకోవాలి, సెటిల్ అవ్వాలి అలా అనుకునే వాళ్ళకి కూడా ఒక ఆప్షన్ ఉంది. ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్ అని ఉంటుంది అనమాట. అలాగా మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకొని మీ ఎగ్ రిజర్వ్ ఎంత ఉందనేది చెక్ చేసుకొని దాని బేసిస్ మీద మీరు కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు అనమాట. అలాగే డాక్టర్, ట్యూబ్స్ బ్లాక్ అంటే ఏంటి? ఇది ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఇక లేనట్టేనా? ట్యూబ్స్ బ్లాక్ అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే హెల్దీ ఎగ్ ఉండాలి, ట్యూబ్ బాగుండాలి, అట్ ద సేమ్ టైం మగవాళ్ళలో హెల్దీ స్పర్మ్ ఉండాలన్నమాట. ఆడవాళ్ళకి నెలకు ఒక్కసారే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది, అదే మగవాళ్ళకి ప్రతి నిమిషం మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఈ ఎగ్ రిలీజ్ అయినమ్మటే ట్యూబ్ ద్వారా వస్తుంది అనమాట. ఆ ట్యూబ్ ద్వారా వచ్చి ట్యూబ్లో ఉంటుంది. అదే టైంలో భార్యాభర్తలు కలిస్తే కణాలు అంటే స్పర్మ్ అనేది గర్భసంచి ద్వారం ద్వారా లోపలికి వెళ్ళి ట్యూబ్లోకి వెళ్తుంది అనమాట. అక్కడ కలిసి పిండం ఫామ్ అయ్యి ఎంబ్రియోగా ఫామ్ అయ్యి మళ్ళీ 5వ రోజు గర్భసంచిలోకి వచ్చి అతుక్కుంటుంది. కానీ ఈ ట్యూబ్స్ అనే బ్లాక్ ఉంటే ఆ ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ మనకి జరగదన్నమాట. సో ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావటం చాలా కష్టం. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యూబ్స్ మనకి నిజంగా బ్లాక్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేయించుకొని ఫ్యూ టెస్ట్ ద్వారా నిజంగా బ్లాక్ ఉంటే వాళ్ళు IVF చేయించుకుంటే సక్సెస్ రేట్ బెటర్ ఉంటుంది అనమాట. ట్యూబ్స్ అనేది బ్లాక్ తీసేయటం కన్నా తీసేస్తే ఛాన్సెస్ తగ్గచ్చు, ఒక్కోసారి పెరగచ్చు కూడా ప్రెగ్నెన్సీ రావటం. కానీ మీకు కోమార్బిడ్ అంటే ఇంకా వేరే ప్రాబ్లమ్స్, హస్బెండ్ కణాలలో ప్రాబ్లమ్స్ ఉన్న, ఎగ్ క్వాంటిటీలో ప్రాబ్లమ్స్ ఉన్న అట్లా ఉన్నప్పుడు ఈ ట్యూబ్స్ అని ఓపెన్ చేయించుకునే ప్రొసీజర్ కన్నా డైరెక్ట్గా IVF చేయించుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి మాకు ప్రెగ్నెన్సీ రాదు అనే కాన్సెప్ట్ లేదు. ట్యూబ్స్ బ్లాక్ ఉన్న ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. అలాగే డాక్టర్, త్వరగా గర్భం రావాలి అనుకునే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొంచెం మ్యారేజెస్ ఇప్పుడు డిలేగా చేసుకుంటున్నారు. సో ఎర్లీ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు మీరు ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మంచిగా చేసుకొని టైంకి తినటం, హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్స్ మానేయటం, ప్రాపర్గా మీరు భార్యాభర్తలు కలవటము రెగ్యులర్గా కలిసేటట్టు చూసుకోవటం. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మీకు కలవటానికి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు అని అనిపిస్తున్నా కూడా, అండ్ మీకు ఫ్యామిలీలో కూడా మీ ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అలాంటి వాళ్ళు ఒకసారి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు డాక్టర్ని కలిస్తే ఏదన్నా ప్రాబ్లం ఉంటే దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బెటర్ ఉంటాయి.
రైట్, థ్యాంక్ యూ డాక్టర్. చూసారు కదా థైరాయిడ్ సమస్య అంటే ఏంటి, దానికి కారణాలు ఏముంటాయి, ఏ వయసు వారిలో ఎలా ప్రాబ్లం అనేది ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, ఎర్లీగా గర్భధారణ కావాలి అనుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానికి సంబంధించి 49 నుంచి డాక్టర్ విజయమాధురి గారు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ డాక్టర్. చూసారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ.